సార్ మీరు ఏ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి మారుతారు, అసలు ఇంతకు మారడానికి కారణాలు ఏంటి? ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలన్నింటినీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నేను అప్పుడు పనిచేసినటిని కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను మరి రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన దక్షత దృష్టి మళ్ళీ నేను కాంగ్రెస్ వచ్చిన. నాతో పాటు 2 కుమారులు డాక్టర్ సంజయ్, సునీల్ ప్రొఫెసర్, ఇంకా చాలామంది కార్యకర్తలు జాయిన్ అయినారు. అంతకుముందు ఈ బోయ రమేష్ అనేటాడ మరి శశాంక్ అనేటోళ్ళు కూడా జాయిన్ అయినారు. నేను ముఖ్యంగా ఇప్పుడు నాకు 75 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం. కాంగ్రెస్ పార్టీలోనే జెండా కప్పుకొని నా చనిపోయిన దశలో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ జెండా కప్పి చావాలనే ఉద్దేశం తప్ప ఇక్కడ వచ్చి ప్రజల సేవ చేయాలనే ఉద్దేశం తప్ప పైరవులు చేయాలి అవి చేయాలని లేదే లేదు. నేను ఒక సైనికులాగా ఒక కార్యకర్తలాగా పనిచేస్తాను. నేను తాడిత పీడిత వర్గానికి చెందినవాడిని. నేను ఎస్సీ చెందినవాడిని, మాదిగ జాతికి చెందినవాడిని. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే తాడిత పీడిత వర్గాల యొక్క ఓట్లు రావాలి. 17 సీట్లలో 14 సీట్లు తప్పకుండా గెలుస్తాము. ఇది నేను చేవెళ్ళ ప్రాంతంలో ఉన్న పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి చెందినవాడిని, అసెంబ్లీ రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ. కాబట్టి నేను నా తర్వాత చాలామంది మా రాజేంద్ర నగర్ ఉన్న కార్యకర్తలు జాయిన్ అవుతారు. దయచేసి మీరు మాకు సహకరించవలసిందిగా, మీ యొక్క కోఆపరేషన్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం చూసుకున్నట్లయితే చివరిలో చూసుకున్నట్లయితే బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి అక్కడ గట్టిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన ఢీకొని ఇప్పుడు కాంగ్రెస్ రంజిత్ రెడ్డి ఆయన ఇక్కడ గెలుస్తాడని చెప్పేసి నమ్మకం ఉందా సార్? ఇంతకుముందు రంజిత్ రెడ్డి గెలిచారు, అర్థమైందా? రంజిత్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి తను ఇట్లా గెలిచింది. అంతకుముందు విశ్వేశ్వరరెడ్డి ఉండే, విశ్వేశ్వరరెడ్డిని ఓడగొట్టినైనా రంజిత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు తప్పకుండా రంజిత్ రెడ్డి గారు గెలుస్తారు. మా సెగ్మెంట్లో మాకు కాంగ్రెస్ బలం ఉంది. 4 సెగ్మెంట్లలో చాలా బలం ఉంది. తాండూరు, వికారాబాద్, చేవెళ్ళ, మళ్ళా షేరింగపల్లి ఇవన్నీ ఉన్నాయి కదా కాన్స్టిట్యున్సీలలో. 7 కాన్స్టిట్యున్సీలో మాకు బలం ఉంది. ప్రసాద్ కుమారు వీళ్ళందరూ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా రంజిత్ రెడ్డి గారు సౌమ్యుడు, మంచోడు, ఇంతకుముందు బాగా పనిచేసిండు. ఇప్పుడు ఆయన బంపరి ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకొరకంటే ఆయన చేసిన సేవలు అయితే పార్లమెంట్ మెంబర్గా బాగా చేసిండు మా దగ్గర చాలామందికి. చాలా మంది వరకు పార్టీలు మారుతారు కదా సార్. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిర్రు, కాంగ్రెస్లోకి వచ్చి ఇక్కడ అధికారం ఇస్తే మాత్రమే పనిచేస్తున్నారు కదా చాలా వరకు. దాని గురించి ఏమన్నా లేదు, ఎవ్వరు అధికారం ఇస్తేనే చేస్తారని ఏం లేదు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వచ్చిండ్రు. మరి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన 6 సూత్రాల పథకాన్ని ప్రజల మధ్య అది తీసుకుపోయి విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఇతర పార్టీలు జాయిన్ అవుతారు. కాబట్టి దయచేసి మీ మీడియా వాళ్ళు కోఆపరేషన్ చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఏం లేదు, 5 సంవత్సరాల దాకా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దోకా లేదు. రంజిత్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు. అంటే ఇంతకుముందుకు స్వల్ప మెజారిటీ తోటి కొంతవరకు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడ అయితే ఓడిపోవడం జరిగింది సార్. అదేవిధంగా స్వల్ప మెజారిటీ వస్తుందా, ఎంత మెజారిటీతో వస్తారని చెప్పేసి? రంజిత్ రెడ్డి గారికి తక్కువ 1,00,000 మెజారిటీ వస్తుంది ఈసారి. ఎందుకొరకంటే అక్కడ బీజేపీది అంత లేదు. బీజేపీ ఇంతకుముందు అక్కడ పోటీ చేసిన వాళ్ళకు ధరావత్ కూడా దక్కలేదు. ఈసారి కూడా మేము అనుకుంటున్నాము ఎట్టి పరిస్థితుల్లో చేవెళ్ళ ప్రాంతంలో యొక్క ఏదైతే కాంగ్రెస్ కంచుకోట అది మాకు. కాబట్టి కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది. ఇతర పార్టీలకు కూడా డిపాజిట్ వస్తుందో లేదో అది సంశయంగా ఉన్నది. కాబట్టి వేరే పార్టీలు ఉన్నాడు, మంచి క్యాండిడేట్ ఉన్నాడు, ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా, మరి డైరెక్ట్ ఫైట్ బిట్వీన్ మా రంజిత్ రెడ్డి గారు బీజేపీ క్యాండిడేట్ అని మీరు పత్రిక విశ్వేశ్వరరెడ్డి గారని మీరు పత్రిక ముఖంగా చెప్తున్నారు. అది కాదు, మావే ఏకపక్షంగా మా రంజిత్ రెడ్డి గారు గెలుస్తారని మేము విశ్వసిస్తున్నాము. బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్లయితే కాసాని జ్ఞానేశ్వరరావు గారు కూడా అక్కడ ఉండడం జరిగింది. ఆయన ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నేను ఆయనది ఎట్టి పరిస్థితుల్లో 3rd ప్లేస్ వస్తుంది. 3rd ప్లేస్ లేకుంటే 4th ప్లేస్ రావచ్చు. జ్ఞానేశ్వరు ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. ఆయన ఇప్పుడు ఏముందంటే మీకు తెలిసింది రంగారెడ్డి జిల్లా అనేది రంగారెడ్డి గారి పేరిట ఉన్నది. కాబట్టి
రంజిత్ రెడ్డి గారు ఇంతకుముందు ఎంపీగా ఉండి పోయినసారి 5 సంవత్సరాలు విజయవంతంగా చేసిండు కాబట్టి రంజిత్ రెడ్డి గారు గెలుస్తారు. ఫైట్ బిట్వీన్ విశ్వేశ్వర రెడ్డి అండ్ రంజిత్ రెడ్డి గారు అంతే, ఇక వేరే వాళ్ళకి ఫైట్ ఉండదు. కాబట్టి అత్యధిక మెజార్టీతో రంజిత్ రెడ్డి గారు గెలుస్తారు. అది నేను ప్రతి 7 సెగ్మెంట్లలో మా దళిత కార్యకర్తలు కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలను తీసుకొని 7 సెగ్మెంట్లలో రంజిత్ రెడ్డి గారికి విస్తృతమైన ప్రచారం చేస్తాను. ఇంత ఏజ్ ఉన్నా ఏజ్ లేకపోయినా అందరినీ కలిపి అందరి దగ్గర పోయి చురుకుగా పనిచేస్తాను.